సరిగ్గా సమయానికొచ్చి నన్ను కాపాడినందుకు మీకు కృతజ్ఞతలు. నాగవంశస్థులు ఇచ్చిన మాటకెప్పుడు కట్టుబడే ఉంటారు. నువ్వు నా సాయం కోరి ఇక్కడికొచ్చావు, అందువల్ల నిన్ను ఖచ్చితంగా చావనివ్వను. నన్ను కాపాడడానికి వచ్చిన మీరు నందినిని అంతం చేసుండొచ్చు కదా. నందిని సీదా సాదా పాము కాదు, శక్తి నాగు. తన్ని అంత తేలిగ్గా అంతం చేయడం కుదరదు. నందినిని చంపడానికి ఒకే ఒక్క దారి ఉంది. తన రక్త సంబంధీకుల వల్ల మాత్రమే తన్ని అంతం చేయడం వీలు పడుతుంది. మీరు చెప్పేది నిజమే. నందినిని అంతం చేయడం తన రక్త సంబంధికుల వల్ల మాత్రమే వీలు పడుతుంది. నాకు అధర్వణ దేవత మత్స్యవర్తిని చెప్పడం ద్వారా తెలిసింది. నందినికి రక్త సంబంధికులు ఎవరు ఉన్నారని విచారించినప్పుడే నందినికి చెల్లెలు ఒకతే ఉందని తెలుసుకున్నాను. ఏంటి, నందినికి చెల్లెలుందా? అవును, తనకి చెల్లెలు ఉన్నది, కానీ ఎక్కడ ఉందో తెలీదు. తనని వెతకడానికొచ్చే నందినికి దొరికిపోయాను. నందిని చెల్లెలు ఎవరని తెలుసుకుంటే తన చేతనే నందినిని చంపించేయొచ్చు, కానీ తన చెల్లెలు ఎవరన్నదే తెలియడం లేదు. నందిని చెల్లెలు ఎవరనేది నేను కనిపెడతాను. ఏ విధంగా మీరు కనిపెట్టగలరు? ఒక్క నిమిషం ఉండు, వస్తాను. వల్లభ, ముద్రక, నందినికి ఒక చెల్లెలుందని మాధవి అంటోంది. తన చెల్లెలెవరో తెలియాలి. నందిని తోడబుట్టిన చెల్లెలెవరో సరిగ్గా తెలీదు, కానీ గంగ నందిని చెల్లెలై ఉంటుందేమోనని నాకు అనుమానంగా ఉంది. నాకు ఇంకో సందేహం ఏర్పడింది. ఏంటది? పార్వతికి పుట్టింది 2 ఆడపిల్లలు. ఒకవేళ గంగా నందిని పార్వతికి పుట్టిన పిల్లలని అనిపిస్తోంది. ఎందుకు సందేహంతోనే ఉండాలి? గంగా నందిని పార్వతికి పుట్టిన వాళ్ళ లేదా అనేది కనిపెట్టాలి. నేను కనిపెడతాను. నందిని చెల్లెలు ఎవరు? గంగా. గంగే నందిని చెల్లెలై ఉంటుందని నాకు అనిపిస్తోంది. నాకు కూడా సందేహం వచ్చింది, కానీ గంగ బంగ్లాలో పుట్టిన దగ్గర నుంచి ఉంది. వాళ్ళ నాన్న బంగ్లాలో పని చేసుకునే మాధవయ్య. గంగ మాధవయ్య కూతురైతే తనకే విధంగా నందిని రూపం వచ్చుంటుంది? గంగకి వచ్చింది నందిని రూపం కాదు, నందినికి వచ్చిందే గంగ రూపం. ఏమంటున్నావు? అవును, నేను చెప్తాను. నువ్వు చెప్పింది నిజమే. గంగ నన్ను మొదటిసారి కలిసినప్పుడు ఇదంతా నాతో చెప్పింది. అయినా నా మనసులో సందేహం ఉంది, దాన్ని ముందు తీర్చుకోవాలి. నీ సందేహాన్ని నేను తీరుస్తాను. నాతో రండి. ఎక్కడికి? బంగ్లాకి. ఏంటి ఆలోచిస్తున్నారు? బంగ్లాకి మీరు వస్తే గంగ ఎవరో మీకు అర్థమవుతుంది. వస్తాను. రండి, వెళ్దాం. ఆ నాగానందుడు చేతికి చిక్కిన వదిలేశానే అని ఎంతో బాధగా ఉంది.